మోసపోవడానికి జనాలు రెడీగా ఉంటే చాలు. మోసం చేయడానికి పూటకో కొత్త బాబా పుట్టుకొస్తాడు. జనాన్ని అమాయకుల్ని చేసి నమ్మిస్తాడు. భక్తి మంత్రాన్ని జపిస్తూ అదే జనం బలహీనతతో ఆడుకుంటాడు. ఈ అప్పాజీ కూడా అచ్చం అలాంటోడే. ఏంటి మా అప్పాజీనా, ఆయన అలా కాదు ఇలా కాదు అని అప్పుడే డిసైడ్ అయిపోకండి. మేము చెప్పాల్సింది మీరు వినాల్సింది, ఆయన్ని గుడ్డిగా నమ్మే వాళ్ళంతా తెలుసుకోవాల్సింది చాలానే ఉంది. మల్లికార్జున ముత్య అలియాస్ అప్పాజీ జనాన్ని ముంచడానికి పుట్టుకొచ్చిన బురిడి బాబా ఇతడు. దేవుడినంటూ జనాన్ని నమ్మిస్తున్నాడు. ఈ బురిడి బాబా దర్శనం కోసం జనం కూడా అదే స్థాయిలో ఎగబడుతున్నారు. పేరు, ఫోన్ నెంబర్ చెబుతూ జనాన్ని ఆకర్షిస్తున్నాడు. అంతే, తెలంగాణ నుంచి ప్రతిరోజు తండోపతండాలుగా వెళ్లిపోతున్నారు జనం. ఈ మధ్య కొత్తగా పొలిటికల్ లీడర్ల దగ్గరికి తానే వస్తూ మరింత క్రేజ్ పెంచుకుంటున్నాడు మల్లికార్జున ముత్య. అంతేకాదు, తనను చూసేందుకు కర్ణాటకలోని యాద్గిర్ జిల్లాలో ఉన్న తన ఆశ్రమానికి వచ్చిన భక్తులను కూడా పొట్టు పొట్టు కొడుతున్నాడు. అసలు అప్పాజీ భక్తుల పేర్లు ఎలా చెప్పగలుగుతున్నాడు? వారి ఫోన్ నంబర్లు ఎలా చెప్పేస్తున్నాడు? కుటుంబ సభ్యుల ఫోటో చూసి వారి పేర్లు ఎలా చెప్పేస్తున్నాడు? ఇదే ఇక్కడ మిస్టరీ. దీని వెనుకున్నది దైవత్వం లేదు, దివ్య శక్తి లేదు, భవిష్యవాణి కూడా అతనికి తెలీదు. అక్కడేం చేస్తారో బాగా వినండి, అప్పుడే అసలు విషయం అర్థమవుతుంది. అప్పాజీ ఆశ్రమం దగ్గర అణువణువున నిఘా ఉంటుంది. అక్కడికి వెళ్లే భక్తుల వివరాలను ఈ మల్లికార్జున ముత్య అనుచరులు ముందే సేకరిస్తున్నారు. ఆ వివరాలనే భక్తులకు చెప్పి మాయ చేస్తున్నాడు ఈ అప్పాజీ. అందుకే మొదటిసారి వెళ్లిన వారికి కొన్ని వివరాలే చెబుతాడు. అంతకు మించి ఏమైనా అడిగితే మళ్లీ రమ్మంటున్నారట. ఒకేసారి అన్నీ చెప్పాడు. సమస్య చెబితే పరిష్కారం తర్వాత చెబుతాను అంటున్నాడట అప్పాజీ. ఇక అతన్ని గుడ్డిగా నమ్మిన భక్తులంతా తమ సమస్యకు ఓ పరిష్కారం దొరికేదాకా వెళుతున్నారు. మల్లికార్జున ముత్య గుట్టు తేల్చడానికి కర్ణాటకలోని యాద్గిర్ జిల్లాకు వెళ్లింది బిగ్ టీవీ టీం. అక్కడ అతనికి సంబంధించిన వీడియోలు తీస్తున్నారని అప్పాజీ అనుచరులు బిగ్ టీవీ ప్రతినిధుల్ని నిర్బంధించారు. ఫోన్లలో తీసిన వీడియోలను కూడా డిలీట్ చేశారు. అంతేకాదు, తాను దేవుణ్ణి కాదనే విషయం బయటకు చెప్పొద్దంటూ బిగ్ టీవీని కోరాడు మల్లికార్జున ముత్య. ఈ అప్పాజీ తల్లి కూడా బిగ్ టీవీతో మాట్లాడింది. తమకు భారీగా అప్పులున్నాయని ఆవిడ చెబుతోంది. ఇక ఆశ్రమం నుంచి వచ్చేస్తుండగా బిగ్ టీవీ ప్రతినిధుల్ని అప్పాజీ అనుచరులు వెంటాడారు. ఫోన్లు చేస్తూ వెనక్కి రండి, ఇంటర్వ్యూ ఇప్పిస్తామన్నారు. అప్పాజీ అసలు గుట్టు బిగ్ టీవీకి తెలిసిపోవడంతో అసలు విషయం బయటకు పొక్కకుండా బిగ్ టీవీ ప్రతినిధుల్ని వెంటాడమే మల్లికార్జున ముత్య అసలు రూపానికి అసలైన ఎగ్జాంపుల్. హలో హలో చెప్పండి. అదే గౌతమ్, ఇప్పుడే ఫోన్ చేశాను కదా మీకు బిగ్ టీవీ కోసం. అప్పాజీ గారు మఠం. చెప్పండి. హలో చెప్పండి, వినిపిస్తోంది. మీరు వస్తున్నారంటే అప్పాజీ గారు ఆగుతారు, లేదంటే వెళ్ళిపోతా అంటున్నారు. మీరు చెప్పండి, వస్తారా రారా? ఇందాక మరి ఎందుకని లైవ్ ఇవ్వలేదు ఆయన మాకు? ఇప్పుడు ఎందుకు ఇస్తానంటున్నారు? ఇప్పుడు ఇస్తా అంటున్నారు, మేము రిక్వెస్ట్ చేస్తాము. మరి అప్పుడే రిక్వెస్ట్ చేయాల్సింది కదా. మేము అక్కడ ఉన్నాము, 2.5 గంటలు ఆయనతో పాటు మాట్లాడాము. అక్కడే ఉన్నప్పుడు మీరు రిక్వెస్ట్ చేయాల్సింది కదా. అంత దూరం నుంచి వాళ్ళు వచ్చారు, రండి మాట్లాడండి అని చెప్పి. మరి మీకు ఇప్పుడు మాట్లాడుతా అంటున్నారు, ఇష్టం వస్తే మీరు రండి, లేదంటే ఇచ్చిపెట్టాను. దాంట్లో ఏం మేము చెప్పినాం కాబట్టి. సరే, జూమ్ కాల్ తీసుకుంటామండి మేము. మీకు ఓకేనా? జూమ్ కాల్ కాదు. మీరు ఎక్కడ ఉన్నారు మేడం ఇప్పుడు? దేనికండి? రండి మేడం మఠంకి ఒకసారి. అదే దేనికి రావాలి చెప్పండి, మేము వస్తాం. హలో. 23 ఏళ్ల కుర్రాడు భక్తుల్ని కొడతాడు, అరుస్తాడు, క్రికెట్ ఆడతాడు, కార్లలో తిరుగుతాడు, ర్యాష్ డ్రైవింగ్ చేస్తాడు, వింతగా ప్రవర్తిస్తాడు. ఓ పద్ధతి పాడు అంటే ఏముండదు. ఏ క్షణానికి ఎలా ప్రవర్తిస్తాడో అతనికే తెలియదు. అలాంటి కుర్రాడికి అతీతమైన శక్తులున్నాయని జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఇక్కడికి వచ్చే వాళ్లలో ఎక్కువ మంది తెలంగాణ, ఏపీ నుంచే ఉన్నారు. విచిత్రమైన విషయం ఏంటంటే కర్ణాటకలో ఉన్న వాళ్ళెవ్వరూ అప్పాజీ దగ్గరకు పెద్ద సంఖ్యలో వెళ్లడం లేదు.
స్థానికంగా ఉండేవాళ్లైతే అప్పాజీ ఆశ్రమం వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. తమకు సంబంధం లేదన్నట్లే ఉంటున్నారు. మరి కర్ణాటక వాళ్లే ఎందుకు? కర్ణాటక వాళ్లకే లేంది మనకెందుకు? వాళ్ళ దగ్గరున్న అప్పాజీని వాళ్లే నమ్మనప్పుడు మనం 100 కిలోమీటర్లు వెళ్లి పొర్లు దండాలు పెట్టడం దేనికి అనే వాదనలు కూడా ఇప్పుడు చర్చకొస్తున్నాయి. నమ్ముతావా అతన్ని? నమ్ముతావు. ఎందుకు నమ్ముతున్నావు? అది సత్యం కాదు చెప్తున్నానా, నమ్ముతావు. చెప్తున్నారు సత్యం. నీకు చెప్పారా? నాకు లేదు, నాకు ఇంతే వేస్తున్నారా తమిళనాడులో మహారాష్ట్రలో ఉనికి చెప్పన్నారు, నాకు లేదు. నువ్వు వెళ్ళావా? వెళ్ళే ఒకసారి 2 నాకు 1 ఇయర్ బిగ్ ఉంది వస్తాச்சு. నువ్వు అసలు ఎప్పుడు కలిసావా అతన్ని? అప్పాజీని కలిసావా? కలిసావు. ఏం చెప్పారు నీకు? नावें చెప్పలా? ना क्या बोलते हैं, मुझे मैं पूछने नहीं गया उसके पास, वो कभी नहीं गया. मेरे फ्रेंड्स के वास्ते गए, छुपाए मिले होता करे. ఓకే. मेरे సో వాళ్ళకి అన్ని నిజాలు చెప్పారా మీ చెప్పారు. ఫ్రెండ్స్కి? చెప్తారు. మనీ తీసుకుంటారా? మనీ లేదు. లేదు. మీరు ఇచ్చినా తీసుకోరా? లేదు. ఓకే. సో మీరు నమ్ముతారా అతన్ని? నమ్ముతారు. దేవుడని నమ్ముతున్నాం. దేవుడు అని నమ్ముతున్నారు. మరి శివుడు, పార్వతి, ఇప్పుడు కలియుగంలో ఉన్న ఆంజనేయ స్వామి వీళ్ళందరూ ఏం మరి వీళ్ళు దేవుళ్ళు కదా? దేవుడు వాళ్ళ కూడా నమ్ముతున్నాం, వీళ్ళ కూడా నమ్ముతున్నాం. వాళ్ళకన్నా ఎక్కువ నమ్ముతున్నారు కదా మరి మీరు అప్పాజీని. అట్లానే కాదు, శివుడు పార్వతి ఇచ్చినంత వరము తీసుకుని మాకి ఆయన ఒక నీడ నిలిచిండు ఇక్కడ, దానికి నమ్ముతున్నాం. ఓకే. మీకు ఆయన ఏం చెప్పారు? మీరు అంతగా నమ్మాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏం చెప్పారు? మీరు ఏమైనా ప్రాబ్లం చెప్పుకున్నారా? ఆయన ఏమైనా సొల్యూషన్ చెప్పారా? ఆయన మేము చెప్పుకున్నాక అన్ని చల్లగా అంతా ఇక్కడ ఆయన నీడ ఏడాడు ఉందంటే ఆడ చల్లగా ఉంది, దానికి నమ్ముతున్నాం మేము. ఓకే. ఏం చెప్పారు మీకు అసలు? మన ఇంట్లో అది ఏమైనా ఉంటే ఇట్లా ఉంది, ఇట్లా లేదు, మంచిగా అవుతుంది అని చెప్పిండు. మేము కూడా ఆయన చెప్పినట్లా నడుచుకున్నాం, మంచిగా నడుచుకుని పోతున్నాం. ఓకే. उनको उतना मालूम नहीं, हमारे को भी ज़्यादा वहाँ सुना हो इतना। आप कभी नहीं गए उधर? नहीं गया नहीं गया। इधर ही ये एरिया के छे ना? हाँ ये एरिया के। आप इधर लोकल की छे ना? लोकल है, यही पर है, 1 किलोमीटर के गांव में। हाँ। आप कभी भी नहीं गए उधर? नहीं, हमारा फ्रेंड है, वो गया था लेकिन कुछ पूछा नहीं उससे। हाँ हाँ। तो आपका क्लासमेट है? क्लासमेट है। ओके, कितने साल तक पढ़े आप? यहाँ पर 10वीं तक। हाँ। बहुत लोग आते हैं, तेलंगाना वाले बहुत आते हैं। हाँ, तेलंगाना आंध्र वाले बहुत आते हैं। कन्नड़ वाले इधर लोकल वाले कोई इधर लोकल ज़्यादा जगह नहीं जाते? आपको पता ही ना, लोकल के आदमी को उसका पता नहीं रहता। हाँ हाँ, पूरा बाहर वाले ही छा रहे। इधर के तेलंगाना आंध्र बहुत से स्टेट के लोग आते हैं इधर, बहुत से परफॉर्म कर रहा है, सेवा करता है जनता की। मतलब जन के पीछे कर रहे हो, जन के वास्ते कर रहे, इसलिए जन आ रहे, उसी वजह से अच्छे काम हो रहे। ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గౌతమి అందిస్తారు. గౌతమి, చెప్పండి, అసలు బిగ్ టీవీ అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ అసలు ఏం జరిగింది? బయటంతా సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్తున్నారు. అనుచరులు అసలు ఏం అడుగుతున్నారు? ఏం డీటెయిల్స్ తీసుకుంటున్నారు? రైట్ ప్రియా, మనం ఏంటంటే గత కొన్ని రోజులుగా ఇలాగే దేవుడి పేర్లు చెప్పి నేను బాబాని అని, లేకపోతే నేను మాతాజీని అని చెప్పి కూడా చాలా మంది ఈ మధ్య కాలంలో రావడం మనం చూసాము. అయితే వాళ్ళకి సంబంధించి అసలు వాళ్ళు నిజమైన దేవదేవుళ్ళేనా, ఎందుకు ఈ విధంగా చెప్తున్నారు అని చెప్పి బిగ్ టీవీ వాళ్ళ గుట్టు రట్టు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇదే నేపథ్యంలోని గత కొన్ని రోజులుగా ఈ మల్లికార్జున ముత్య అలియాస్ అప్పాజీ ఎవరైతే ఉన్నారో బాగా వైరల్ అవుతున్నారు. అయితే ఇతను ఎందులోని సమర్థుడు, ఏం చెప్తున్నారు, భక్తుల్ని ఎందుకు ఇంతలాగా ఆకర్షించుకుంటున్నాడు అని ఒక్కసారి మేము తెలుసుకుంటే భక్తుల పేర్లు చెప్తున్నాడు, వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు చెప్తున్నాడు, ముఖ్యంగా వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్లు లాస్ట్లో ఉన్న 4 డిజిట్స్ కూడా చెప్తున్నాడు అని అయితే చెప్పడం జరిగింది. అయితే అలా ఎలా చెప్తున్నాడు? వచ్చిన ప్రతి భక్తుడికి కూడా ఇదే రిపీట్గా ఎందుకు చెప్తున్నారు, వేరే ఇంకేం కూడా చెప్పట్లేదా అని చెప్పి, సరే అసలు ఇతను ఏం చేస్తున్నాడు, ఏంటి ఇతని వైఖరి ఏంటి అని తెలుసుకుందామని చెప్పి మొత్తం బిగ్ టీవీ అంతా కూడా వెళ్ళడం కూడా జరిగింది. అండ్ వెళ్ళిన తర్వాత మీరు నమ్మరు ప్రియా, నిజంగా వన్స్ మనకి కర్ణాటకలో ఎంటర్ అయిన దగ్గర నుంచి అప్పాజీకి సంబంధించిన వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఎంటర్ అవుతున్నారు, ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా వాళ్ళు నోటీస్ చేస్తూ ఉంటారు. అండ్ మనం ఆ ఊర్లోకి వెళ్ళిన తర్వాత కూడా ప్రతి ఒక్కరు అంటే మనం అప్పాజీ ఆశ్రమం కనుక వెళ్ళినట్టుగా చూసుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీవేర్ కూడా సీసీ కెమెరాలు ఉంటాయి. దాన్ని మెయింటైన్ చేసే వాళ్ళు సపరేట్గా ఆయన టీం కూడా ఉంది. ఒక రూమ్లోని మొత్తం కూడా అదంతా కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట. అండ్ అక్కడికి వెళ్ళిన భక్తుల్లోని దాదాపు తెలంగాణ అలాగే ఏపీ ప్రజలు, అంటే ఏపీ ప్రజలకి కొంచెం తక్కువ మంది ఉన్నారు, బట్ ఏపీ ప్రజలతో కంపేర్ చేసుకుంటే తెలంగాణ ప్రజలు మాత్రం చాలా వరకు మొత్తం ఎక్కడ చూసినా వాళ్ళే, దాదాపు 70 ఏళ్ళు 80 ఏళ్ళ నుంచి చంటి
బిడ్డల వరకు 2 రోజులు 3 రోజుల నుంచి కూడా అక్కడ పడిగాపులు కాస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే అప్పాజీ కనీసం ఒంటి మీద చెయ్యి వేస్తే చాలు, అలా తడితే చాలు, మా జన్మ ధన్యం అయిపోతుంది అని చెప్పి 2-3 రోజుల నుంచి కూడా అక్కడే నిద్ర చేస్తూ అక్కడే ఉంటూ ఉన్నారు. మరైతే వచ్చిన భక్తులందరికీ కూడా ఆయన నిత్యావసర అన్నదానం కూడా చేస్తూ ఉన్నాడు. కేవలం రైస్, పప్పు ఈ 2 మాత్రం పెడుతూ ఉన్నాడు. అప్పడాలు అవి ఇవి అన్ని కూడా అక్కడ మళ్ళీ వేరే వాళ్ళు అమ్ముతూ ఉన్నారనమాట. అయితే మేము కూడా ఏంటంటే పలానా చెప్పండి ప్రియా. రైట్, అంటే మీరు వెళ్ళిన దగ్గర నుంచి ప్రతి చోట కూడా ఈ అప్పాజీ అనే ఆయన అనుచరులు ఉన్నారని చెప్తున్నారు. సో ఇంత సర్కిల్ అసలు ఆయనకి ఎలా ఏర్పడింది? ఈ అప్పాజీ అనే దొంగ బాబా ప్రచారం అసలు తెలంగాణ వాసులకు కావచ్చు, ఏపీ వాసులకు కావచ్చు, అసలు ఎప్పటి నుంచి ప్రచారంలో ఉంది? ఎలా ఆయన్ని ప్రచారం చేసుకుంటున్నారు? అయితే ఇదే ఊర్లోని ఇంతకు ముందు అప్పాజీ నాన్న ఎవరైతే ఉన్నారో అతను ఈ విధంగా ప్రజలందరికీ కూడా ఈ విధంగా చెప్పేవాడంట. భవిష్యవాణి కావచ్చు, లేకపోతే మీకు ఇలాంటి సమస్యలు ఉన్నాయి, దీనికి ఇది పరిష్కారం అని చెప్తూ ఉంటే ఊర్లోని వాళ్ళు ఇతను చెప్పేవన్నీ మోసాలు, ఇతను ఎవరిని నమ్మొద్దని చెప్పి ఊర్లో వాళ్ళే అతన్ని చంపేశారంట. వాళ్ళ తండ్రిని చంపేసిన తర్వాత ఈ ఇంట్లోని 4 కుమారులు అలాగే కూతుర్లు కూడా ఉన్నారు. ఈ 4 కుమారులకు కూడా ఒకలంటే ఒకరికి పడదని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే లోకల్లోని మనం బ్రీఫ్గా గ్రౌండ్ వర్క్ చేస్తే తెలిసిన మ్యాటర్ ఇది, ఎవరికి కూడా పడేది కాదు. కానీ 4 ఏళ్ల క్రితం ఏమైందంటే ఈ మధ్య కాలంలోని సిగం వస్తుంది, దేవుడు పడుతున్నాడు నాకు అని చెప్పి ఇలాగా యాత్రలు అవి నా బోనాలు చేసుకున్నా సరే అక్కడ ఎవరైతే ఊగుతూ ఉంటారు కదా, ఇదే విధాన్ని అప్పాజీ ఏంటంటే జనాల నాడిని పట్టుకున్నాడు. ఈ విషయం నేను చెప్పడం కాదు, క్లియర్గా బిగ్ టీవీ వెళ్ళిన తర్వాత 2.5 గంటలు ఆ రూమ్లో కూర్చోబెట్టి ఆయన ఒక వర్డ్ అయితే బయటికి చెప్పేయడం కూడా జరిగింది ఈ మాటని. సో ప్రజల కంట్లో పడాలి, ప్రజలు అతన్ని నమ్మాలి అని చెప్పి తనకి సిగం వచ్చినట్టు ఒక ఊరి సంబంధించి పండగ జరుగుతుంటే అక్కడ ఆయనకి సిగం వచ్చినట్టు అందులో వెళ్ళడం, అతను ఊగడం చేశాడని కూడా చెప్పాడు. ఆ చేసిన టైంలోని ఇతనికి దేవుడు పడ్డాడు, ఇతను దేవుడే. అండ్ ఆ టైంలోని ఊరి ప్రజలకి సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి, కొంతమందికి ఈ సమస్యలు ఉన్నాయని చెప్పిన తర్వాత అక్కడున్న వాళ్ళందరూ కూడా నమ్మడం జరిగిందనమాట. అయితే ఇంకొంతమంది ఇతనిలోని వీళ్ళ నాన్నగారే పూనారు, సో ఇక ఇతను మనకి సమస్యలు తీరుస్తాడు, అన్ని కూడా చెప్తాడు అని చెప్పి నమ్మడం జరిగింది. రైట్ గౌతమి, అయితే ఇతను అప్పాజీ అని ఎప్పటి నుంచి తాను చెప్పుకుంటున్నాడు, లేదంటే తను బాబాజీ అవతారం ఎత్తింది ఎప్పటి నుంచి ప్రచారంలో ఉంది? రైట్ ప్రియా, 4 ఏళ్ల క్రితం నుంచి కూడా ఉంది. అంటే సోషల్ మీడియా అంతలాగా అతని పైన ఫోకస్ చేయకపోవడం వల్ల ఇతనైతే బయటికి రాలేదు. మరి ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చాడు అని అంటే అతనికి సంబంధించిన కొంత టీం అటు ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, నిత్యం అతను చేసేవి, అతని దగ్గరికి భక్తులు వచ్చేవి, అతను క్రికెట్ ఆడేవి, ప్రతిది కూడా అతని టీంలోనే ఒకరు వర్క్ చేస్తూ ఉన్నారనమాట. నిజానికి అప్పాజీ చెప్తూ ఉన్నాడు, నేను 23 ఏళ్ళు, సో నాకేంటంటే నేను ఏ చదువుకోలేదు, నాకు ఎటువంటి అవగాహన కూడా లేదు అని చెప్తున్నప్పటికీ తన చుట్టూ ఉన్న వాళ్ళు అవగాహన ఉన్న వాళ్ళే, అంటే ముఖ్యంగా సోషల్ మీడియా మీద అవగాహన ఉన్న వాళ్ళే ప్రతిది కూడా నోట్ చేసి జనాల్లోకి వెళ్ళాలి, ఫేమ్ అవ్వాలి. అండ్ దట్టు మెయిన్ గా అతనికి కొంత పొలిటికల్ సపోర్ట్ కూడా ఉంది. అక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, అండ్ ఇక్కడ తెలంగాణ నుంచి కూడా కొంతమంది ఆయనకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇది అంతా కూడా చూసుకొని అతను ఈ విధంగా మొత్తం కూడా ఆయన ఈ విధంగా ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా యూజ్ చేసుకొని వైరల్ అవ్వడం కూడా జరిగింది. సో అప్పటి నుంచి ప్రజల్లోకి అసలు అప్పాజీ అంటే ఎవరు, ఈ విధంగా అన్ని చెప్పేస్తున్నారు. మౌత్ పబ్లిసిటీ ఏదైతే జనాల్లోకి ఈజీగా వెళ్తుందో ఈ మౌత్ పబ్లిసిటీ అనేది బాగా ఉపయోగించుకున్నాడు అనేది ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది ప్రియా. సో ఈ నేపథ్యంలోనే అతను వైరల్ అవ్వడం కూడా జరిగింది. అతనికి సంబంధించి ఫేస్బుక్ కి అంటే సోషల్ మీడియాలోని ఎక్కువగా యాక్టివ్ గా ఉండే వాళ్ళు కొంతమంది అతని కింద పనిచేస్తున్నారు ప్రియా. రైట్ గౌతమి, అంటే ఒక్కసారి మీరు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ అసలు ఏం జరిగింది స్టెప్ బై స్టెప్ ఒకసారి చెప్తారా? బయట అనుచరులు ఉన్నారు, వాళ్ళు ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు డీటెయిల్స్ అడిగి తెలుసుకుంటున్నారు. వన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన మన ఫోన్ నెంబర్లోని లాస్ట్ 4 డిజిట్స్ చెప్తున్నాడు అండ్ నేమ్ కూడా చెప్తున్నాడు, అంతేనా? అవును. అయితే ఒకటి ప్రియా, మేము అక్కడికి వెళ్తున్నప్పుడు మేము పలానా ఛానల్ అని చెప్పలేదు, ఏమీ చెప్పలేదు. ఎందుకంటే నేను వెళ్లే ముందే అసలు అతను ఏంటి అని చెప్పి కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడం కూడా జరిగింది. అందుకనే నేను వెళ్తున్నప్పుడు మీడియా అని కానీ ఏం చెప్పలేదు. మేము భక్తుల్లోని భక్తుల్లాగా ఆయన చూడడానికి వచ్చామన్నట్టుగా మేము వెళ్ళడం కూడా జరిగింది. వెళ్ళిన తర్వాత మేము అక్కడ వెహికల్ పెట్టి మొత్తం కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. అండ్ మనలోనే జనాల్లోనే చాలా మంది వాళ్ళ అనుచరులు ఉంటారు. మేము ఏది మాట్లాడుకున్నా, పేర్లు పెట్టి పిలుచుకున్నా, లేకపోతే ఇగో ఈ ప్రాబ్లం మనం అడుగుదాము, ఈ ప్రాబ్లం గురించి ఆయన సొల్యూషన్ చెప్తాడు అని చెప్పి ఏది మాట్లాడుకున్నా మన పక్కనే ఒక వ్యక్తి నించొని లేకపోతే కూర్చొని అన్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇది మేము కూడా పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాము. నేను అలాగే మన బిగ్ టీవీ నుంచి వచ్చిన ఒక వ్యక్తి, మేమిద్దరం కూడా కూర్చొని పైన అతను వస్తాడు,
ఏం చెప్తాడో ప్రజలకి అని చెప్పి మేము అందరం కూడా డిస్కస్ చేస్తూ ఉంటే మా పక్కనే ఒక వ్యక్తి కూర్చొని ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు అనమాట. మేము ఫోన్లో ఏం చేస్తున్నాము, ఏం చాట్ చేస్తున్నాము, ఎవరికి పంపిస్తున్నాము, అలా ప్రతిదీ కూడా ఆయన అబ్జర్వ్ చేయడం కూడా జరిగింది. దట్టు మాకు కొంచెం డౌట్ వచ్చి మనం కిందకి వెళ్ళిపోదాం పదండి అని చెప్పి నేను మనతో పాటు వచ్చిన వ్యక్తి ఇద్దరం కూడా కిందకు వచ్చిన తర్వాత మా వెనకనే ఆ వ్యక్తి కూడా రావడం జరిగింది. మేము వెంటనే అడిగాం, ఎందుకు మీరు మమ్మల్ని ఫాలో అవుతున్నారు అని అంటే లేదు అదేమి లేదు అని కూడా చెప్పడం జరిగింది. అండ్ పైన కూడా వచ్చిన భక్తులందరూ 80+ ఉన్న వాళ్ళు ఉన్నారు, 2 to 3 days వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా గొడవ చేస్తున్నారు అనమాట. ఈయన రావడమే 2:30-3 గంటలకి పళ్ళు తోముతూ హడావిడిగా మెట్లెక్కుతూ వెళ్ళిపోయారు. అతని కోసం వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంకా ఎగబెట్టడం స్టార్ట్ చేశారు. ముత్తు గారు వచ్చారు, స్వామీజీ వచ్చారు, అప్పాజీ వచ్చారు అని చెప్పి కూడా ఆయన పాదాలు పట్టుకోవడానికి కొంతమంది ట్రై చేస్తూ ఉన్నారు. జస్ట్ అతని చేతి స్పర్శ తగిలితే చాలు అని చెప్పి కొంతమంది పట్టుకోవడానికి కూడా ట్రై చేశారనమాట. ఈ నేపథ్యంలోనే మేము అక్కడ కూర్చొని ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. ఈ టైంలోనే మేము చాలాసేపటి నుంచి వచ్చాం కదా, వెయిట్ చేస్తున్నాం కదా అని చెప్పి అక్కడ కొంతమంది ముందుగా వెళ్ళాలి, అతని దగ్గరికి కలవాలి అని ట్రై చేస్తున్నప్పుడు అతని అనుచరులు ఎవరైతే ఉన్నారో మొత్తం కూడా కర్రలతో కొట్టడం జరిగింది. మేము అది ఫుటేజ్ కూడా తీసాము. తీస్తున్నప్పుడు ఎదురుగా ఒక వ్యక్తి కూడా వాళ్ళు వీడియో తీస్తున్నారు, వెళ్ళి ఫోన్ లాక్కోండి అని చెప్పిన తర్వాత మా పక్కనే ఉన్న వ్యక్తి రావడం కూడా జరిగింది. వచ్చిన తర్వాత ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశాడు, వీడియో డిలీట్ చేయండి అని అడిగితే నేను క్వశ్చన్ చేశాను అనమాట, ఎందుకు డిలీట్ చేయాలి వీడియో అని అంటే, లేదు డిలీట్ చేస్తారా చేయరా అని అంటే, లేదు మేము డిలీట్ చేయం, మీకేం ప్రాబ్లం అని అనగానే అక్కడికి అతను సైలెంట్ అయిపోయాడు. సో మాకు డౌట్ వచ్చింది అనమాట. కింద మన ప్రతినిధి మా కెమెరామ్యాన్ ఎవరైతే ఉన్నారో కింద నుంచి అంటే ఒకరొకరు డిస్పోజ్ అయిపోయాం. మేము ఒక గ్యాంగ్ లాగా వచ్చామని కానీ లేకపోతే ఇలా మేము తెలుసుకోవడానికి వచ్చామని కానీ ఏది కూడా తెలియకుండా డిస్పోజ్ అయిపోయాము. కింద కెమెరామ్యాన్లు కూడా వాళ్ళు మొబైల్ ఫోన్స్లోని వాళ్ళు రికార్డ్ చేస్తున్న టైంలోని అవి కూడా అక్కడికి మరికొంతమంది వచ్చి అవి డిలీట్ చేయించి, మీరు కెమెరాలు కనుక తీసినట్లయితే మేము అన్ని కూడా బద్దలు కొడతాము, ఇక్కడ నుంచి మిమ్మల్ని కదిలించేది కూడా లేము అని చెప్పి ఒక లేడీ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో మాకు కింద ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత పైన మేము వెంటనే ఆ ఫుటేజ్ని మనకి ఛానల్కి పంపించి వేరేవి అట్లా పెట్టుకోవడం జరిగిందనమాట. ఒకవేళ వాళ్ళు మన ఫోన్స్ తీసుకొని డిలీట్ చేసినా సరే మన దగ్గర ఫీడ్ ఉంటుందిలే అని చెప్పి కూడా మేము పెట్టుకోవడం జరిగింది. అండ్ ఈ టైంలోనే నాకు ముఖ్యంగా నాకు అప్పాజీకి కూడా చిన్న వాగ్వాదం కూడా జరిగింది. పైన అందరినీ కొడుతూ ఉన్నాడు, అన్నీ చేస్తూ ఉన్నాడు. నన్ను చూసిన తర్వాత నువ్వు ఏంటి ఇలా వచ్చావు, లిప్స్టిక్ వేసుకున్నావేంటి అనగానే నేను సీరియస్ అయినా అనమాట. ఏమంటున్నారు మీరు అని సీరియస్ అయ్యా. అయితే ఏం లేదు అని చెప్పి చెంపలేసుకున్నాడు. దాని తర్వాత కూర్చో అని అన్నాడు. ఎక్కడ నేను కూర్చోను అని అన్నా. నేను కూర్చోను అన్నాక కూర్చుంటావా కూర్చోవా అని కూడా అన్నాడు. నేను కూర్చోను అని అన్నాక వాళ్ళ భక్తుల్లోనే కొంతమంది కూర్చో అమ్మా, ఎందుకంటే అక్కడ కూర్చోవడానికి ప్లేస్ లేదు, కనీసం తిరగడానికి కూడా లేదు, అంతమంది జనాలు ఉన్నారు. అయితే వాళ్ళు కూడా కూర్చోమంటే ఎక్కడ కూర్చోవాలి, నేను ఇక్కడ ప్లేస్ లేదు అని కొంచెం నేను సీరియస్ కూడా అవ్వడం జరిగింది. అయితే ఎవరు నిన్ను రానిచ్చారు పైకి, వెళ్ళిపో కిందకి వెళ్ళండి మీరు అని చెప్పి అప్పాజీ రియాక్ట్ అవ్వడం కూడా జరిగింది. అయితే రియాక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఏమనుకున్నాడో తెలీదు, తను వెంటనే కిందకి వెళ్ళిపోయిన వెంటనే ఇలా కొంతమంది వచ్చారు, సో వాళ్ళని రూమ్లోకి రండి, పిలిపించండి అని చెప్పి ఆ లేడీ ఎవరైతే మన కెమెరామెన్స్ని బెదిరించిందో ఆ లేడీ చేత పిలిపించడం కూడా జరిగింది. సో వెంటనే మేము ఒక రూమ్లోకి వెళ్ళాము. దాదాపు 2.5 గంటల పాటు కూర్చోబెట్టుకొని అతని జీవిత చరిత్ర చెప్పడం స్టార్ట్ చేశారు. అంటే అతను ఎలాంటి పరిస్థితుల నుంచి వచ్చాడు, తిండి లేని సిచ్యువేషన్లో ఉండేది, వాళ్ళ నలుగురు అన్నదమ్ములు కష్టపడి పని చేశారు, అలాగే వాళ్ళ చెల్లెలు పెళ్లిళ్ళు చేశారని, వాళ్ళకి 18 లక్షల అప్పు ఉందని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఒకటి మేము గమనించాం ఏంటంటే 18 లక్షల అప్పు కనుక ఉంటే అతనికి రైట్ అంటే ఈ అతని స్టోరీ అసలు ఎందుకు చెప్పడానికి అతను రెడీ అయ్యాడు అంటే, మీరు ఆల్రెడీ క్వశ్చన్ చేస్తున్నారు లేదంటే మీరు ఏదో రికార్డ్ చేస్తున్నారు అని డౌట్ వచ్చి కాళ్ళబేరానికి వచ్చే ప్రయత్నంలో ఆయన స్టోరీ చెప్పాడా, లేదంటే భక్తుల్లాగే నమ్మి స్టోరీ చెప్తున్నాడా? లేదు, ఎందుకంటే ఆయనకి డౌట్ వచ్చింది. మేము వీడియోలు తీయడం కావచ్చు, ఎందుకంటే ఇద్దరి కిందన వీడియో రష్ అనేది డిలీట్ చేయించాడు. పైన మేము కూడా రియాక్ట్ అయినాము. అంటే అందరు భక్తుల్లాగా మేము ఒకటి వెళ్ళి కాళ్ళ మీద పడ్డం కానీ దండం పెట్టడం కానీ ఇవేమి కూడా చేయలేదు. మామూలుగా వెళ్ళి అందరిలాగే కూర్చున్నాము. నేను కొంచెం సీరియస్ అయ్యాను కాబట్టి అతను ఓకే వీళ్ళు ఏదో చేస్తున్నారు, వీళ్ళు పలానా ఛానల్ నుంచి వచ్చినారు అని చెప్పి ఆయనకు అర్థమైంది. ఎందుకంటే కింద ఒక వ్యక్తి వాళ్ళ అనుచరుడు మన కెమెరామ్యాన్ డీటెయిల్స్ తెలుసుకున్నాడు అనమాట. మీరు ఎందుకు వీడియోలు తీస్తున్నారు, మీ పేరేంటి, ఏ ఛానల్ నుంచి వచ్చారు అనే డీటెయిల్స్ తీసుకున్న తర్వాత అతనికి ఇన్ఫర్మేషన్ వెంటనే వెళ్ళిపోయింది. అయితే ప్రియా ఆశ్రమం దగ్గర ప్రతి ఒక్కరు కూడా అనుచరులు దాదాపు 100 నుంచి 150 పైగా కూడా ఉంటారు. మనం చుట్టుపక్కల ఏం మాట్లాడుకున్నా, ఎవరు పేర్లు పెట్టి పిలుచుకున్నా, ఎవరు ఎలా ఏమని సందేహాలు ఉన్నాయి, నేను ఇది అడగాలనుకుంటున్నాను అని చెప్పి జస్ట్ మనం ఫ్యామిలీగా డిస్కస్ చేసుకున్నా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మన పక్కనే ఉంటూ ఆ వ్యక్తి వాట్సాప్ ద్వారా లేకపోతే సోషల్ మీడియా ఏదో ఒక ద్వారా ఆయనకి సెండ్ చేయడం కూడా జరుగుతుంది.
ఎస్, అంటే మీరున్నంత టైంలో అసలు నిజమైన భక్తుల సంఖ్య ఎంత ఉంది అంటే అనుచరులే 100కు పైగా ఉన్నారంటే అక్కడికి నిజంగానే భక్తులు వస్తున్నారా, లేదంటే భక్తులను కూడా పెయిడ్గా ఏమైనా తెప్పించుకుంటున్నారా? ఆయన ఒక స్పర్శ కోసమే అంత వెయిట్ చేస్తున్నారు అని అంటే భక్తులు అంత నమ్మే అంత భక్తులు వస్తున్నారా, లేకపోతే భక్తులు కూడా ఆయన అనుచరుల్లో ఒక భాగమేనా? లేదు ప్రియా, భక్తులు అయితే కన్ఫర్మ్ గా ఉన్నారు. దాదాపు అంటే భక్తులు 250, 300 పైగా ఉన్నారు అక్కడ. 2 రోజులు 3 రోజుల నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ వాళ్ళల్లోని కలిసిపోయి వీళ్ళు అన్నమాట అటు గోశాల దగ్గర, లేకపోతే కొంతమంది వెహికల్స్ దగ్గర, కొంతమంది ఊరి బయట, ఇలా అన్నమాట. ఇలా చాలా మంది ఆయన కింద వర్క్ చేస్తూ ఉన్నారనమాట. సో ఈ విషయం తెలిసిన తర్వాత వెంటనే మమ్మల్ని పిలిపించారు. ఆయన ఏంటంటే వీళ్ళు ఏదో చేసే ప్రయత్నం చేస్తున్నారు. లోపలికి పోయిన తర్వాత మొత్తం కూడా అందరికీ చెప్పేటట్టే మాకు చెప్పడానికి ఆయన ప్రయత్నించారు. అతని కథ అంతా చెప్పారు. అయినా సరే మేము ఏది కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఆయన చెప్పిన దానికి ఏది కూడా అవునా సరే గురువు గారు మీరు నిజమైన వ్యక్తే అని చెప్పి మేము ఎక్కడ కూడా చెప్పిందే లేదు. దాని తర్వాత ఆయన పదే పదే నన్ను అడగడం జరిగింది, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అన్నా సరే నేను లోపల కొన్ని క్వశ్చన్స్ కూడా ఆయన్ని అడగడం జరిగింది. మీరు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? డబ్బు కోసం చేస్తున్నారా, లేకపోతే జనాల అంటే ఫేమ్ కోసం చేస్తున్నారా, ఇంకా దేనికి చేస్తున్నారా అని క్వశ్చన్ చేస్తే దేనికి కూడా ఆయన దగ్గర సరైన ఆన్సర్ లేదు. అండ్ పక్కనున్న ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే పక్కన ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. 2 ఆడపిల్లలు. వాళ్ళిద్దరూ ఏంటంటే నిజంగా ఎంత ఎడిక్ట్ చేశారంటే ఆ పిల్లలిద్దరూ కూడా అప్పాజీ మొహం చూడంతే వాళ్ళు తిండి తినరంట, పడుకోవరంట. అంటే అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని ఆ విధంగా తన వైపు తిప్పుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. మనం ఒకవేళ అక్కడ ఈయన నెగిటివ్, ఈయన ఈ విధంగా చెప్తున్నాడు అని చెప్పినా సరే యాక్సెప్ట్ చేసే వాళ్ళు కూడా లేరు. అండ్ దట్టు ఆయన నేమ్స్ కూడా ఎలా చెప్తున్నారు అని అంటే మనలో మనమే కలిసిపోయి నార్మల్గా మనం ఎందుకంటే చుట్టుపక్కల ఒక చిన్న బిజినెస్ కూడా స్టార్ట్ అయింది. అటు చెరుకు రసం బండి అని చెప్పి, లేకపోతే గోశాల అని, ఇలా కొన్ని చిరు వ్యాపారాల కొట్లు కూడా ఉన్నాయి అన్నమాట. ప్రతి షాప్స్ ఉన్నాయి. సో వాటన్నిటి దగ్గర మనం ఏదైనా పేర్లు పెట్టి పిలుచుకున్నా, లేకపోతే సంథింగ్ ఇంకేమైనా మాట్లాడుకున్నా వెంటనే ఆయన క్యాచ్ చేస్తాడు. ఆ పేరు పెట్టి ఆయన లోపల నుంచి పిలుస్తున్నాడు. ఇది పట్టుకొని భక్తులందరూ కూడా అయ్యో మేము చెప్పకుండానే మా పేర్లు ఎలా చెప్పేస్తున్నాడు, మా ఊర్లో ఎలా చెప్పేస్తున్నాడు. అండ్ ముఖ్యంగా మొబైల్ నెంబర్ ఒక్కటి ప్రియా, మనం చుట్టుపక్కల ఉన్న షాపుల్లోని ఫోన్ పే చేసిన తర్వాత ఎక్కడ పోయినా మల్లికార్జున్ అనే వస్తుంది. అండ్ దట్టు ఫోన్ పే చేసిన తర్వాత మన అందరికీ కనిపించేది నెంబర్లోని లాస్ట్ 4 డిజిట్ నెంబర్. ఆ లాస్ట్ లో ఉన్న 4 డిజిట్ నంబర్సే ఇతను చెప్తాడు. సో అక్కడ ఉన్న ప్రతిది కూడా ఈయన హ్యాండ్ ఓవర్ లోనే ఉంటది అనమాట. ఒకటి మన పేరు, మన తండ్రి పేరు అండ్ మన ఫోన్ నెంబర్ తప్ప ఆయన ఇంకే విషయాలు చెప్పడు. మనం లైఫ్ లో ఏం ఫేస్ చేస్తున్నామో చెప్పలేడు, మనం ఎక్కడి నుంచి వచ్చామో చెప్పలేడు. అండ్ మనకి వచ్చిన భక్తుల్ని ఆయన కర్రతో కొడుతున్న దృశ్యాలు చూస్తున్నాం. సో ఇదే ఆయన ట్రీట్మెంటా? ఏ సమస్యకైనా ఆయన కొట్టడమే అక్కడ ఉన్నటువంటి ట్రీట్మెంటా? ఎస్ ప్రియా, యాక్చువల్లీ అందరిని కూడా కొడుతూ ఉన్నాడు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, ముసలివాళ్ళు అని ఏ మాత్రం కూడా తేడా లేకుండా చాలా గట్టిగా కొడుతూ ఉన్నాడు. అయితే ఎందుకు కొట్టారని కూడా నేను క్వశ్చన్ చేయడం కూడా జరిగింది. మీరు ఎందుకు కొట్టారు, అసలు మీకోసం 2-3 రోజుల నుంచి కూడా మీ దర్శనం కోసం వెయిట్ చేస్తున్న భక్తులకి మీరు ఈ విధమైన ట్రీట్మెంట్ ఇస్తారా అని అంటే అతన్ని సమర్థించుకోవడానికి కూడా మీరు నేను పైన కొట్టిన దెబ్బలే చూస్తున్నారు కానీ మనసులో నా మీద ఎంత ప్రేమ ఉందో వాళ్ళకి మీరు చూడలేకపోతున్నారు. మీకు ఆ విషయం మీకు కనిపించట్లేదు. నేను కొట్టాను, భక్తులు ఎవరైనా సరే రైజ్ అయ్యారా అని అంటే ఎవరు రైజ్ అవ్వరు. ఎందుకు రైజ్ అవుతారు? ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఒక ట్రాన్స్లో ఉన్నారు. ఈయన మనకి ఏదైనా చేస్తారు, మనకి హెల్ప్ చేస్తారు, లేకపోతే మన కష్టాలు తీరుస్తారు అని చెప్పి చాలా మంది అక్కడికి వచ్చారు. ఆయన కొట్టినా సరే ఆ బాధను భరించుకొని దేవుడు నన్ను కొట్టాడులే, ఈ విధంగా అయినా అతని స్పర్శ మాకు తగిలింది అని చెప్పి ఆ ట్రాన్స్లో ఉన్నారు. కాబట్టి అతని చేస్తున్న మోసాలు కావచ్చు, లేకపోతే చుట్టుపక్కల ఆయన చేస్తున్న ఏది కూడా గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది ప్రియ మనకి. రైట్ గౌతమి.